కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తల్లికి వందనం పథకం కింద తమ బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ కాని విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మిగనూరు తహసీల్దార్ వద్ద ఆందోళన చేపట్టారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు తమ అకౌంట్లలో ఇప్పటి వరకు జమ కాలేదన్నారు. ఇది తమ కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ అర్హులైన ప్రతి తల్లిదండ్రులకి తల్లికి వందనం పథకాన్ని తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. పురుషపల్లి స్కూల్లో చదువుతున్నారు. సో నా పిల్లలు వచ్చేసి ఆర్టీఐ కింద, రిమైనింగ్ ఇద్దరు పిల్లలు కూడా ఆర్టీఐ కింద చూపిస్తున్నారు. ఈ పరిష్కారం చేయాలని ఈరోజు ఆర్టీఐ విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్ ఫీజులు ప్రభుత్వం విడుదల చేయలేదు. గత 3 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా పెండింగ్ ఫీజులు విడుదల చేయకుండా హోల్డ్లో పెట్టారు. మొన్నటిదాకా ప్రాసెసింగ్ అని పెట్టారు. తీరా ఈ రోజుకి వచ్చేపాటికి పెండింగ్లో చూపెడుతున్నారు. ఈ పెండింగ్లో ఫీజులు పెట్టడం వల్ల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఏంటో, ప్రైవేట్ స్కూల్ వాళ్ళేమో మాకు ఫీజులు కట్టాలని మా విద్యార్థులపైన తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయి. మరి ప్రభుత్వం ఏమో ఈ హోల్డ్లో పెట్టింది. మరి మా సమస్య ఎలా పరిష్కారం కావాలి? ప్రభుత్వము, విద్యాశాఖ మంత్రి గారు, సీఎం గారు ఇప్పటికైనా ఈ ఆర్టీ విద్యార్థులపైన విద్యా హక్కు చట్టాన్ని రక్షించే బాధ్యత తీసుకొని వెంటనే ఈ పెండింగ్ నిధులను విడుదల చేయాలి. అదేవిధంగా ఒక కుటుంబంలో ఒక విద్యార్థి చదువుతుంటే, ఆర్టీకి ఒక విద్యార్థి చదువుతుంటే మిగతా విద్యార్థులను కూడా దీని గురించి చూపిస్తున్నారు. ఇది కూడా ఒక పెద్ద సమస్యగా మారింది. అలాగే తల్లికి వందనం విడుదల చేస్తామని చెప్తున్నారు, కానీ అమలులో మాత్రం ఆచరణలో ఎక్కడ జరగడం లేదు. కాబట్టి మేము పేరెంట్స్ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలి. అలాగే ఈ విద్యా సంవత్సరంలో మొదటి విడతగా ఎన్నికైనటువంటి విద్యా హక్కు చట్టం కింద ఎన్నికైనటువంటి విద్యార్థులను ఏ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు చేర్చుకోలేదు. ఆ విద్యార్థులందరినీ కూడా